సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. వాళ్ళ డేట్ వచ్చేసి December 3rd. సో గైజ్, మనం వీడియో మొదలు పెట్టే ముందు ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మార్కెట్లో చేయొద్దు. అండ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే మీరు బయోని విజిట్ చేయండి. అక్కడ నేను లింక్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ కొరకు అయితే నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశాను అండ్ బయోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో గైజ్, టైం అయితే అరౌండ్ 9:25 అవుతుంది. పొజిషన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో నేను 9:25కి పొజిషన్ తీసుకున్నాను. నేను సెల్ చేయాల్సిన దగ్గర బై చేసుకోవడం జరిగిందనమాట. సో సిఈని సెల్ చేయాలి, కాకపోతే నేను బై చేసుకోవడం జరిగింది. దానివల్ల నాకు అరౌండ్ 652 రూపీస్ విత్ ఇన్ 5 మినిట్స్లో రావడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, రియలైజ్డ్ పిఎన్ఎల్ దగ్గర చూడండి, 652 రూపీస్ అయితే లాస్ రావడం జరిగిందనమాట. సో ఇంకా నేను అవన్నీ స్క్వేర్ అప్ చేసేసి అగైన్ న్యూ పొజిషన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. అరౌండ్ 50 రూపీస్, 50 కాదు, అరౌండ్ 60 రూపీస్ ప్రీమియంతో పిఈని సిఈని సెల్ చేయడం జరిగింది. అండ్ ఫార్ అవే పిఈ సిఈని బై చేసుకోవడం జరిగింది అనమాట, మార్జిన్ బెనిఫిట్ కోసం. సో యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 645 రూపీస్ అయితే లాస్లో ఉంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్కడ క్లోజ్ చేస్తామనేది ఎక్కడ క్లోజ్ చేస్తామో చూద్దాము. సో వీడియో చివరిదాకా చూడండి గైజ్. నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్లో 3 స్టెప్స్ అయితే ఫాలో అవుతాను నేను. ఒకటి, బోత్ సైడ్ సెల్ చేసేస్తాను. సెల్ చేసిన వెంబటే నేను స్టాప్ లాస్ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల మన ట్రేడ్స్ ఐదర్ వెరీ లో లాస్ట్లో ఎండ్ అవుతుంది, లేకపోతే ప్రాఫిట్లో ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో పర్ డే 0.5% నుంచి 1% వరకు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కూడా సేమ్ పెట్టుకోవడం జరుగుతుంది. సో సెల్లింగ్లో, ఓటీఎం సెల్లింగ్లో మనకు విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ కొన్ని రోజులు లాస్ వచ్చినా బై ద ఎండ్ ఆఫ్ ద డే మన టార్గెట్ వచ్చేసి 2% నుంచి 5% వరకు అన్నమాట. సో చూద్దాం, నేను లాస్ట్ 7-8 డేస్ నుంచి ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందో చూద్దాం, బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఏమవుతుందో చూద్దాం. సో గైజ్, మన అదైతే ప్రాఫిట్లో కన్వర్ట్ అవ్వడం జరిగింది.